నైనా దాన్ని సక్రంగా చేయించారు నైనా. ఏం పెళ్ళిళ్ళు అయ్యి, మేనమామ రాకపోతే పెళ్ళి ఆపేస్తారు నైనా. మేనమామ లేకపోతే ఆపేద్దామా, ప్రమాణం లేకపోతే ఆపేద్దాం. చూసారా, తేడా తెలియలేదు. అక్కడ ఏదో గొడవ వచ్చేస్తుంది దేని దగ్గర, అక్కడ ఎవరు బంధువులకి గొడవలు వచ్చేసి ఉంటుంది. దేని పైన వస్తారా, అన్నానికా ప్రమాణం లేదు నా పైనయా, ఏది విలువగా చూపించలేదు. అందుకే ప్రమాణాన్ని గురించి రాస్తూ అదే సంఖ్యాకాండము 5వ అధ్యాయం జాగ్రత్తగా చదువునన్నా, నిదానంగా చదువు. ఎంత అద్భుతంగా ఉంది చూడు. 5వ అధ్యాయము 18వ వచనం చదువునన్నా. 18వ వచనం నుంచి 22 వచనాల వరకు. ఏం బైబిల్ అయ్యా బాబు ఇది. సంఖ్యాకాండము 5వ అధ్యాయము 18 నుంచి 22 వచనాల వరకు నిదానంగా చదువునాను. తరువాత యాజకుడు, తర్వాత అంటే సరే అక్కడ పైన చెప్పింది అని కూడా అర్థం. పైన అన్ని అయిపోయి వచ్చేసిన తర్వాత అని అర్థం. ఓకే, తర్వాత యాజకుడు అంటే అది ఇప్పుడు తెచ్చుకోండి మీరు. ఇప్పటికి కోసం అర్థం చేసుకుందాం. ఎవరినైనా బోధకుడు అని కూడా కొంచెం మందికి అర్థం అవుదా, పాస్టర్ అని చెప్పండి అయ్యో. ఓకేనా, వాళ్ళకి బాగా అర్థమవుతాయి. సరే చదువు. తర్వాత యాజకుడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలువబెట్టి ఆ స్త్రీ తల ముసుకును తీసి తల ముసుగు తీస్తాడు బోధకుడు. తల ముసుగు కూడా తీయకుండా తాగి కట్టేస్తారు కొంతమంది. తల ముసుగులు వేసుకొని వస్తున్నారనైనా మన వాళ్ళు వేసుకొస్తే ప్రత్యేకంగా ఆపి ముందు ఎవరు చేత తీపిస్తాం మనమా. చూడండి ఎంత అద్భుతంగా రాశాడు దేవుడు. తల ముసుగుని తీసి రోష విషయమైన నైవేద్యములను అనగా ఆ జ్ఞాపకార్థమైన ఎప్పటికీ జ్ఞాపకములో ఉండవలసినది ఏది, ఇది ప్రమాణం. ఎప్పటికీ జ్ఞాపకం ఉండాలట. అనగా ఆ జ్ఞాపకార్థమైన నైవేద్యమును ఆమె చేతులలో ఉంచవలెను. శాపము పొందించు చేదు నీళ్లు యాజకుని చేతిలో ఉండవలెను. అప్పుడు యాజకుడు ఆ స్త్రీ చేత ప్రమాణము చేయించి ఆమెతో చెప్పవలసినదేమనగా ఏ పురుషుడును నీతో సైనింపని ఎడలను నీవు నీ భర్తకు అధీనురాలువైనప్పుడు నీవు తప్పిపోయి అపవిత్రమైన కార్యములు చేయకపోయిన ఎడలను శాపము కలుగజేయు ఈ చేదు నీళ్ల నుండి నిర్దోషివి కమ్ము. నీవు నీ భర్తకు అధీనురాలువైనప్పుడు నీవు త్రోవ తప్పి అపవిత్రపరచబడిన ఎడల అనగా నీ భర్తకు మారుగా వేరొక పురుషుడు నీతో కూటమి చేసిన ఎడల యెహోవా నీ నడుము పడునట్లును నీ కడుపు ఉబ్బునట్లును చేయుట వలన యెహోవా నీ జనుల మధ్యను నిన్ను శపథమునకును ప్రమాణమునకును ఆస్పదముగా చేయుగాక. శాపము కలుగజేయు ఈ నీళ్లు నీ కడుపు ఉబ్బినట్లును నీ నడుము పడునట్లును చేయుటకు నీ కడుపులోనికి పోవునని చెప్పి యాజకుడు ఆ స్త్రీ చేత శపథ ప్రమాణము చేయించిన తరువాత, శపథమన్నా కూడా ప్రమాణమే, శపథమన్నా కూడా ఓకేనైనా ఒడంబడికే. శపథ ప్రమాణమును చేయించిన తర్వాత ఆ స్త్రీ ఏమని చెప్పాలంట, ఆమేన్ అని చెప్పవలెను. ఈ ప్రమాణాన్ని చేయించాడా నీకు పెళ్లి చేసేటప్పుడు?
నీకు యాజకుడు, ఇప్పుడు యాజకుడు కాదు, బోధకుడు, మీ పాస్టర్ గారు ఇది చేయించాలి, ప్రతి ఒక్కరి చేత ప్రమాణం చేయించాలి, నీ భర్తతోనే ఉండబోతున్నావు నువ్వు అని చెప్పి ప్రమాణం చేయించాలి. చూసారా, నేను నీకు మాత్రమే లోబడి నీతోనే కాపురం చేయుదునని, ఇతరులను ఎవరిని ఆశింపనని నేను ప్రమాణం చేయించున్నాను. చూసారా, ఇవన్నీ కట్టుదిట్టంగా ప్రమాణాన్ని రాశారు పెద్దలు. గ్రంథమును దగ్గర పెట్టుకొని అపూర్వమైన ఈ ప్రమాణాలంతా సెట్ చేసి తీసుకొచ్చేసి వివాహ బంధములు ప్రమాణం చేయిస్తారు. దీన్ని మర్చిపోకూడదు. ఇది యెహోవా ఇచ్చిన సంగతి. ఇది వివాహం అంటేనే ప్రమాణం, భార్యాభర్తల బంధం అంటేనే ప్రమాణం. ఇది పవిత్రంగా నీ జీవితంలో ఎప్పుడైతే కాపాడుకుంటుంటావో, ఎప్పుడైతే దీన్ని కాపాడుకుంటావో, నీ కుటుంబాన్ని నువ్వు అద్భుతంగా కాపాడుకుంటున్నావని అర్థం. దానికి దేవుడు సాక్షి. సరేనా, మలాకి గ్రంథం 2వ అధ్యాయము ఈ ప్రమాణాన్ని బట్టి ఆయన ఏమని మాట్లాడుతున్నాడు? 2వ అధ్యాయము 14వ వచనం, 2వ అధ్యాయము 14వ వచనం. అంత సులువుగా ఎగరగొట్టేసి వెళ్ళిపోతుంటాం మనం. కానీ ఇక్కడ ఆయన మాట్లాడుతూ 16వ వచనం వరకు ఏమంటున్నాడు చూడైనా. మలాకి గ్రంథము 2వ అధ్యాయము 14 నుంచి 16 వచనాల వరకు. అది ఎందుకని మీరు అడుగగా, ఓకే, యవన కాలమందు నీవు పెళ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. వదిలేసినావా అన్యాయంగా? అది కూడా కట్నం కోసం వదిలేసేవాడు కొంతమంది, కోపం కోసం వదిలేసేవాడు కొంతమంది, బెట్టు కోసం వదిలేసేవాడు కొంతమంది. యెహోవా సాక్షియును. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కాదా? నిబంధన అంటే ప్రమాణమునకు పాత్రురాలు నువ్వు చేసిన ప్రమాణమునకు పాత్రురాలు కాదా? నీ పెండ్లి భార్య కదా. పెండ్లి అంటే అర్థం ఏం చెప్పాను? ప్రమాణం. అది అక్కడ చెప్పాలనుకుంటున్నది గ్రంథకర్త. ప్రమాణం చేసిన భార్య కాదా? కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవ్వరును ఇలాగు చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగెను? దేవుని చేత సంతతి నొందవలనని అతడు యత్నము చేసెను కదా. కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకొని యవ్వనమున పెళ్లి చేసుకొనిన మీ భార్య విషయములో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. విశ్వాసఘాతకులు మాత్రం అయిపోవద్దు, ఘోరాతి ఘోరమైంది అవుతుంది. అందుకే దేవుని చేత చేసిన ప్రమాణమును నువ్వు పవిత్రంగా చూడు. దానికి మచ్చ ఉండకూడదు, డాగు ఉండకూడదు. యథార్థంగా దాని కొరకే బ్రతకడం కోసం ఆలోచించు. ఎన్నైనా అడ్డు వచ్చేస్తుందనైనా దాని కొరకు దాన్నంతా తోసిపుచ్చేసి నువ్వు ప్రమాణం కొరకే బ్రతకడానికి ఆలోచించి, దేవుడు నిమ్మలంగా నీ సంసార జీవితాన్ని పరలోకానికి నడిపించుకుంటాడు. అక్కడ ఉన్నతమైన కుటుంబంలో నువ్వు ఉంటావు. ఇది నీకు జరిగితే అందుకే ప్రమాణం వెరీ వెరీ ఇంపార్టెంట్.